మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈరోజైతే సీతాఫలంతో మిల్క్ షేక్ చేస్తున్నానండి. సీతాఫలం సీజన్ అయిపోయింది కదా! సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకసారి సీతాఫలంతో మిల్క్ షేక్ చేస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే మన ఛానల్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేసేయండి. అంటే సీతాఫలం సీజన్ ఉంది కదక్క! అప్పుడే అయిపోయిందంటారు అంటారేమో కానీ, ఇప్పుడు సీజనల్‌గా దొరికే టైంలో కంటే సీజన్ అయిపోయినాక ఫ్రూట్‌లో పురుగులుంటాయండి. కొంచెం చూసుకొని తినాలి. సో, సీజన్‌లో దొరికినప్పుడే మనం ఫ్రెష్‌గా తినుకోవడం మంచిది ఎప్పుడైనా సరే. నాకు పిల్లలకైతే సీతాఫలం తినమని ఇస్తే వాళ్ళు సీడ్స్ ఉన్నాయని చెప్పి తినట్లేదు. సో, మిల్క్ షేక్ చేయమని అడిగారు. వాళ్ళకి ఎలాగోలా ఫ్రూట్ పెట్టడం నాకు కావాలి. కానీ వాళ్ళకి మాత్రం మిల్క్ షేకే కావాలి అంట. మరి పిల్లలు అడిగాక తప్పదు కదండీ! చెయ్యాలి. సో, ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికయితే నేను మిల్క్ షేక్ చేస్తున్నాను సీతాఫలంతో. మీ పిల్లలు ఫ్రూట్స్ తింటారా? లేదా జ్యూస్ గాని, మిల్క్ షేక్ గాని తాగుతారా? కామెంట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.